పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు దేవుని యొక్క పవిత్ర వాక్యముల ధ్యానమునకు సాదరముగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ప్రభువు అనుగ్రహించినటువంటి పవిత్ర సువిశేష వాక్య పట్టణంలో మక్కెబోయుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం నుంచి 31వ వచనం వరకు, లోకగారి సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, ఈ రోజుటి సువిశేష సందేశంలో ప్రధాన వాక్యము ఎలియాజరు గారు పలికినటువంటి పలుకులు. కొద్ది ఏళ్ల పాటు జీవించుటకు గాను ఇప్పుడు ఈ మాంసము భుజించినట్లు నటన చేదునేని నేను అపవిత్రమైపోయి నా ముసలితనమునకు మాయని మచ్చ తెచ్చుకుందును. నన్ను చూసి చాలామంది యువకులు పెడదారి పట్టరాదు, తాత్కాలికముగా నరుల నుండి చావు తప్పించుకునేంత మాత్రమున ఏమి లాభము? బ్రతికినను చనిపోయినను దేవుని తప్పించుకోజాలను కదా. ఇప్పుడు నేను ధైర్యముగా ప్రాణమును ఒడ్డిదనేని ఇన్ని ఏళ్ళు బ్రతికిన నా జీవితము సార్థకమగును. ఈ వచనములు ఎలియాజరు గారు పలికినటువంటి మాటలు మక్కెబోయుల 2 గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం నుంచి 28వ వచనం వరకు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనం విన్నటువంటి ఎలియాజరు గారి యొక్క మాటలను బట్టి మనం ఒక నిర్ణయానికి రావాలి. ఆ నిర్ణయం ఏమిటంటే, ఎలియాజరు గారు పలికినటువంటి ఆ పలుకులు మతభ్రష్టతకు సంబంధించినటువంటి పలుకులు. అంటే తాను ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తినకూడని ఆహారం తిన్నట్లయితే తన యొక్క మతము భ్రష్టు పట్టిపోతుంది అనే ఉద్దేశంతో పలికిన ఆ పలుకులు. ఈనాటి సువిశేష సందేశం కూడా ఈ మతభ్రష్టత అను అంశం గురించే మనకి దేవుడు తెలియజేస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఆ విషయం ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మతభ్రష్టత అంటే ఒక మతస్థుడు వేరొక మతస్థుని విశ్వాసంలో జోక్యం చేసుకొని ఆ విశ్వాసం యొక్క మతాచారములను బలవంతముగా మాన్పించేలా చేయటం. ఒకవేళ ఆ సదరు వ్యక్తి మారటానికి అయిష్టత చూపించినట్లయితే అతను బలవంతముగా వారి మతంలోనికి మార్చుకోవటం, దానికి లొంగకపోతే ఆ సదరు వ్యక్తిని చంపివేయటం చేయటమే మతభ్రష్టత. ఈ మతభ్రష్టత అనే విధానం ఆది కాలం నుండి వస్తుంది. ఈ యొక్క మతభ్రష్టత ఎక్కడైతే ఒకే మతస్థులు ఎక్కువ మంది ఉన్న చోట వేరే మతస్థులు తక్కువ మంది ఉంటారో అక్కడ ఎక్కువగా ఈ మతభ్రష్టత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒకే మతానికి సంబంధించినటువంటి ఎక్కువ మంది వేరే మతానికి సంబంధించి తక్కువ మంది ఉన్న చోట వారిని ఊరి నుండి బహిష్కరించడమో లేక తమ మతాల్లోనికి మార్చుకోవటమో చేసేవారు. పూర్వకాలంలో రాజులు ఇలా ఎక్కువ చేసేవారు. ఉదాహరణ, మన భారతదేశంలో హిందూ మతంలో శైవర్స్ అని, వైష్ణవేట్స్ అని, వీరశైవర్స్ అని ఉండేవారు. ఎక్కువగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండేవారు. వీరి మధ్య మతభ్రష్టత ఎక్కువ జరిగేది. ఉదాహరణ, శైవేట్స్ శివుణ్ణి ప్రధాన దేవునిగా కొలిచేవారు. వైష్ణవేట్స్ ఎక్కువగా విష్ణుమూర్తిని దేవునిగా కొలిచేవారు. ఆ సమయంలో రాజ్యాలను పరిపాలించే రాజులు శివభక్తులైతే విష్ణుభక్తులను హింసించి బలవంతంగా మతభ్రష్టులను చేసేవారు. అలాగే రాజు విష్ణుభక్తుడైతే వైష్ణవులను హింసించి మతభ్రష్టులను చేసేవాడు. ఈ విధంగా అన్ని దేశాల్లోనూ అన్ని యుగాల్లోనూ ఈ మతభ్రష్టత ఉంటూనే ఉండదు. అనగా మత స్వాతంత్రం ఉండేది కాదు. క్రైస్తవులు కూడా అంతగా కాకపోయినా అక్కడక్కడ ఈ మతభ్రష్టతను పాటించేవారు. ఉదాహరణగా 1857వ సంవత్సరంలో మన భారతదేశంలో బ్రిటిష్ వారు మతభ్రష్టతను పాటించేవారు. మనకు 1857వ సంవత్సరంలో సిపాయి తిరుగుబాటు అవడానికి కారణం ఈ మతభ్రష్టత ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. ఆ కాలంలో సైన్యంలో బ్రిటిష్ వారు ఈ తారతమ్యాలను పాటించేవారు. ఎలాగంటే హిందువులకు పవిత్ర జంతువైన ఆవు కొవ్వును, ముస్లింలకు అసహించుకోను పంది కొవ్వును యుద్ధానికి ఉపయోగించు బుల్లెట్ పై పూసి దాన్ని కొరికి ఉపయోగించమని బలవంతం చేసేవారు. ఇది నచ్చని హిందువులు ముస్లింలు ఏకమై వారి వారి మత కట్టడలను కాపాడుకుంటకు సైనిక తిరుగుబాటు చేశారు. ఇది సిపాయి తిరుగుబాటులో ఒక కారణం. అలాగే భారతదేశంలో ముస్లింలు పరిపాలించే సమయంలో
వారు భారతదేశంలోని హిందువులను ముస్లింలుగా మార్చుటకు చాలా విధానాలు ఉపయోగించారు. ఉదాహరణ, ముస్లింలుగా మారిన హిందువులకు పదవులు ఇవ్వటం, పన్నులు లేకుండా చేయటం. అదే పేదవారైతే బెదిరించి బలవంతంగా మార్చేవారు, మతభ్రష్టుల్ని చేసేవారు. మారుటకు ఇష్టం లేని వారిని అక్కడికక్కడే చంపేవారు. అంతేకాకుండా యుద్ధాలలో ఓడిపోయిన హిందూ రాజులను, వారి యొక్క ప్రజలను ముస్లింగా మార్చుకొని వారి బానిసలుగా చేసుకునేవారు. ఇలా చేసిన ముస్లిం రాజుల్లో ఔరంగజేబు అను చక్రవర్తి ప్రసిద్ధి చెందాడు. ఆయన పరిపాలించిన 50 సంవత్సరాల కాలంలో, అనగా 1658 నుంచి 1707 సంవత్సరం వరకు ఈ యొక్క విధానాన్ని పాటించాడు. ఈ విధంగా మతభ్రష్టత పురాతన కాలం నుంచే ఉన్నది. ఇప్పుడు అడపాదడపా జరుగుతున్న ఈ ఆధునిక కాలంలో యుఎన్ఓ అనగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ప్రపంచ శాంతి సంస్థ లేక ఐక్యరాజ్య సమితి 1945 సంవత్సరము జూన్ 26వ తారీఖున ఏర్పడినప్పటి నుంచి అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం హ్యూమన్ రైట్స్ ఆమోదించిన అన్ని సభ్య దేశాలు అమలుపరచడం వలన ప్రస్తుతానికి 2011 సంవత్సరం నాటికి 193 దేశాలు సభ్యత్వ దేశాలుగా ఈ యుఎన్ఓలో ఉన్నాయి. ఇలా అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి రావటం వలన ఈ యొక్క మతభ్రష్టత కార్యక్రమాలు కొంతలో కొద్ది తగ్గినవని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఒక 80% ఈ యొక్క మతభ్రష్టత కార్యక్రమాలు ఆగాయని మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కొన్ని యుఎన్ఓలో సభ్యత్వం లేని దేశాలు ఎప్పటికీ మతమౌఢ్యంను పాటిస్తూనే ఉన్నాయి. అయితే ఈ కాలంలో లేక ఈ రోజుల్లో ఈ మతభ్రష్టత ఎక్కువగా క్రైస్తవులకే ఉన్నది. ఎక్కడ చూసినా క్రైస్తవులను హింసించడం, చంపించడం జరుగుతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో తూర్పు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా అందరూ బాధపడవలసినటువంటి విషయం. ఇక ఇప్పుడు సువిశేషంలోని మతభ్రష్టత విధానానికి వచ్చినట్లయితే, మొదటి పట్టణము మక్కబీయుల 2వ గ్రంథంలో 6వ అధ్యాయము 18వ వచనం నుంచి 31వ వచనంలో ఎలియాజరు అను ధర్మశాస్త్ర బోధకుడు మతభ్రష్టత సమస్యను ఎదుర్కొన్నాడు. ఎలియాజరు అను ధర్మశాస్త్ర బోధకుడు తన మతనిష్ఠతతో ఎల్లరి మన్నలను పొందాడు. ఆయన కాలంలో యోదయను అథేనియా అను రాజు పరిపాలించిన కాలంలో తన ప్రతినిధుల ద్వారా యూదులు మత ఆచారములను విడనాడినట్లు నిర్బంధ చట్టములను చేశాడు. అందులో భాగంగానే యోదయ ప్రాంతానికి అధికారిగా నియమింపబడిన వ్యక్తి యెరూషలేము ప్రాంతానికి ఒలింపియా పర్వతాన్ని ఆక్రమించుకొని యూదులకు పవిత్రమైనటువంటి ఒలింపియా పర్వతమును శ్రేయస్సు అను దేవతకు అంకితం చేసి దాన్ని అపవిత్రపరిచేలా ఆజ్ఞాపించారు. అలాగే గరీజ్ అను పర్వత ప్రాంతాన్ని ఆక్రమించుకొని శ్రేయస్సు దేవతకు అంకితం చేసి జుగుత్సాకరమైనటువంటి పాపములు చేయించాడు. అందులో భాగంగా యూదులను బలవంతంగా ఆ జుగుత్సాకర పనులను చేయించు వరకు యూదులు తాము యూదులము అని చెప్పుకోవటానికి కూడా శిక్ష ఉండేది. ధర్మశాస్త్రాన్ని నిషేధించారు. ఈ రాజు యొక్క ప్రతి పుట్టినరోజు ఆ శ్రేయస్సుకి ఇచ్చిన బలి వస్తువులను బలవంతంగా తినుటకు ఒత్తిడి చేసేవారు. గ్రీక్ రాజులు వారి వారి ఆచారమును పాటించిన వాళ్ళని వారిని చంపివేసేవారు. అది కూడా ఎంత క్రూరంగా అంటే, గ్రీసు ఆచారములు పాటించని స్త్రీలను వారి పసికందులను తల్లుల రొమ్ములకు కట్టి వారిని నగరం చుట్టూ తిప్పి ఆ నగర ప్రాకారం గోడలపైకి ఎక్కించి అక్కడ నుండి క్రిందకు నెట్టి చంపేవారు. గ్రీకుల నుండి తప్పించుకొని పారిపోయి కొండగుహలలో దాక్కున్న వారిని కూడా వెతికి మరీ పట్టుకొని సజీవ దహనం చేసేవారు. అంత ఘోరంగా ఉండేది ఈ మతభ్రష్టత గ్రీక్ రాజులు యోధా ప్రాంతంలో పరిపాలిస్తున్న సమయంలో. అందులో భాగంగానే యోధమత ధర్మశాస్త్రుడైనటువంటి ఎలియాజరుకు జరిగినటువంటి హింసాయుతమైనటువంటి సంఘటన ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి సంఘటన. ఈ ఎలియాజరు గారిని యూదులు నిషేధ జంతువైనటువంటి పంది మాంసమును బలవంతంగా నోరు తెరిచి నోట్లో పెట్టమని చెప్పినటువంటి రాజాజ్ఞను అమలు చేయవారు ఎలియాజరు స్నేహితులు. అందువలన వారు ఎలియాజరును చంప ఇష్టం లేక కనీసం తింటున్నట్లు నటించమని సలహాపూర్వకంగా బ్రతిమలాడారు. ఎలియాజరు గారు నిషిద్ధ జంతువుని తిని దేవుని ముందు అవమానకరంగా జీవించడం కంటే చనిపోవటం మేలని భావించారు. కనీసం నటించమన్నా కూడా ఎలియాజరు గారు తను ఆ పని చేసినట్లయితే దాన్ని ఆశగా తీసుకుని రాబోయే తరం యువకులు
ఎంతో నిష్ఠత కలిగినటువంటి 90 సంవత్సరాలు జీవించిన ఎలియేజరు గారే మతధర్మంను మీరారని వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వారికి దుర్మాతృకగా ఉండకూడదు, సుమాతృకగా ఉండాలి. ప్రాణం దక్కించుకొనుటకు యువకులను పెడదారిని పట్టించి దేవుని ఉగ్రతను తప్పించుకొని జాలను. కాబట్టి ధైర్యంగా నా మతభ్రష్టతతో మరణించడం మేలు అని తన మిత్రుల చేత బలవంతంగా చంపబడ్డాడు. ఈ విషయాన్ని మనం ప్రధాన వాక్యంలో చదువుకున్నాం. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మతభ్రష్టతకు లొంగకుండా మత నిష్ఠతకు నిదర్శనంగా తన తదుపరి తరాలకు ఆదర్శంగా నిలిచాడు ఎలియాజరు గారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అయితే ఈ మతభ్రష్టత ఎన్ని యుగాలు మారినా, ఎన్ని శాసనాలు వచ్చినా, ఎన్ని తరాలు మారినా, ఎంత స్వతంత్రం దేశాలు ఉన్నా ఆధునిక కాలంలో కూడా ఏదో రూపంలో ఏదో ప్రాంతంలో నివురుగప్పిన నిప్పులాగా, చాప కింద నీరులాగా ఈ మతభ్రష్టత ఉంటూనే ఉన్నది. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఈ మతభ్రష్టత ఎలా ఉన్నదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మతభ్రష్టతకు సంబంధించినటువంటి వివిధ క్రియలను పరిశీలిద్దాం. మొదటిది 10 ఆజ్ఞలను పాటించకపోవటం మతభ్రష్టతే. రెండవది త్రిశవ కట్టలను మేరటం మతభ్రష్టత. వ్యభిచారం చేయటం మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనంలో ఎలా ఉన్నది. ఇది విడాకుల సమస్య. యేసును పరీక్షించుటకై పరిచయులు వచ్చి, ఏ కారణం చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ప్రారంభం నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా సృజించినట్లు మీరు చదవలేదా? ఈ కారణం చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఉండును, వారు ఇరువురు ఏకశరీరులై ఉందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏకశరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని యేసు పలికెను. అటులైన విడాకుల పత్రమునిచ్చిన భార్యను విడనాడవచ్చని మోషే ఎలా ఆజ్ఞాపించను అని పరిచయులు తిరిగి ప్రశ్నించిరి. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యను మీరు విడనాటకు మోషే అనుమతించినే కానీ ఆరంభపు నుండి అట్లు లేదు. వ్యభిచారం కారణము తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహమాడువాడు వ్యభిచారి అగును అని యేసు ప్రత్యుత్తరమిచ్చాను. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మతభ్రష్టతలో ఒక భాగము. ఇక 4వ విషయము మద్యం సేవించడం. ఈ విషయానికి సంబంధించి పునీత పౌలు గారు తిమోతేయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలోను, మరియు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఉన్నది. దుర్భాషలాట కూడా మతభ్రష్టతే. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనము 36వ వచనంలో ఎలా ఉన్నది. తీర్పు దినమున ప్రతి ఒక్కడు దేవుని ముందు నిలబడవలసి ఉంటుంది అని అన్నారు. మతభ్రష్ట క్రియ మత సంఘాలు మారటం. 7వది పవిత్ర బైబిల్ గ్రంథంలోని బోధనలు అతిక్రమించడం. 8వది పవిత్ర తిరుసభను వ్యతిరేకించి తిరుగుబాటు ధోరణిలో ప్రసంగాలు చేయటం. కొలస్సీయులకు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో. 9వ మతభ్రష్ట క్రియ పవిత్ర దేవాలయంలోనికి జిగుత్సాకరమైనటువంటి వస్త్రములు ధరించి రావటం. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనము. పునీత పౌలు గారు తిమోతేయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనము. పునీత పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనము. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 5వ వచనంలో మతభ్రష్టత గురించి వ్రాయబడి ఉన్నాయి. 10వది మతతత్వ వ్యతిరేక ఆచారాలను ఆచరించడం. మార్కు సువార్త 7వ అధ్యాయము 8-9 వచనాలు. పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. ఇవి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఆధునిక కాలంలో మతభ్రష్టతను చూపించు క్రియలు. ఇక ఇప్పుడు మనం ఎప్పటివరకు మతభ్రష్టత విషయాలకు సంబంధించి పాత నిబంధనలో ఎలియాజరుకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాం. ఇక నూతన నిబంధనలోని ఈనాటి సువిశేషంలో ప్రభు చెప్పినటువంటి లోకగారి సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనంలో ఈ మతభ్రష్టత విషయాలకు సంబంధించి ఏ విషయాలు ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాటిని క్రీస్తు ప్రభు ఎలా వ్యతిరేకించారో తెలుసుకుందాం. క్రీస్తు ప్రభు లోకగారి సువార్త 19వ అధ్యాయము 5వ వచనంలో ఇలా అన్నారు. యేసు అసలుకు వచ్చినప్పుడు పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈరోజు మీ ఇంటిలో నుండా తలంచితిని అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ మాటలు విన్న వెంటనే అక్కడ ఉన్న ధర్మశాస్త్రులు విమర్శించారు. ఏమని? ఈయన పాపుల ఇంటికి అతిథిగా వెళ్తున్నాడు అని విమర్శించారు. ఎందుకు ధర్మశాస్త్రులు జక్కయ్యను పాపిగా
విమర్శించారు? అంటే ధర్మశాస్త్రులు ఆ రోజుల్లో రోమన్ చక్రవర్తులకు పనిచేసి పెట్టేవారందరినీ మతభ్రష్టులు లేక పాపులని పరిగణించారు. ఎందుకంటే రోమన్ చక్రవర్తులు ఇజ్రాయేలును పాలిస్తున్నారు. అందువల్ల యోధా మతానికి వ్యతిరేకంగా లేక ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా వారిని బహిష్కరించేవారు యూదులు. అలా బహిష్కరించబడిన వారే ఈ సుంకరులు. ఆ సుంకరులలో ఒకరు ఈ జక్కయ్య గారు. అంతేకాని ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు, కానీ ఆ ధర్మశాస్త్రం బోధించు ధర్మయుక్తమైనటువంటి నీతియుక్తమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి విధంగా జీవించే వారిని పట్టించుకోరు. అసలు వారిని యూదులుగా కూడా పరిగణించరు. అందువలనే జక్కయ్య సమరమైనప్పటికీ తాను క్రీస్తు ప్రభువుకు నేను నా ఆస్తిలో సగము భాగము పేదలకు ఇస్తానని, 10వ వంతు దేవునికి ఇస్తానని, ఎవరికైనా అన్యాయం చేస్తే 4 రెట్లు తిరిగి ఆ సొమ్మును చెల్లిస్తానని, తను జీవిస్తున్న నీతియుక్తమైన జీవితం గురించి దేవుని ముందు తెలుపుకుంటూ, ఇందులో నేను మతభ్రష్టుల పనులు ఏమి చేశానని, తను జీవిస్తున్న నీతియుక్తమైన జీవితం గురించి దేవుని ముందు తెలుపుకుంటూ, ఇందులో నేను మతభ్రష్ట పనులు ఏమి చేశాను స్వామి నన్ను వెలివేయటకు అని ప్రశ్నించినట్లు క్రీస్తు ప్రభువుకు తెలియజేశాడు జక్కయ్య. జక్కయ్య చరిత్ర తెలుసుకున్న క్రీస్తు ప్రభు జక్కయ్య చేస్తున్న పనులు సబబైనవేనని తలంచారు క్రీస్తు ప్రభు. అంతేకాకుండా జక్కయ్య ఒక నిజమైనటువంటి యూదుడే అన్నట్లు అందుకు చిహ్నంగా ప్రభువు జక్కయ్య ఇంటికి భోజనంకు వెళ్ళి, జక్కయ్య నిజమైన యూదుడు, అసలైన అబ్రహాం కుమారుడు అంటూ తప్పిపోయిన గొర్రెపిల్లను ఎత్తుకొని మందలోనికి చేర్చినట్లుగా మతభ్రష్టులుగా తెలిపబడినటువంటి జక్కయ్యను అసలైన మతస్థుడుగాను విమర్శించిన యూదులను లోకగాసువార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారము మనిషి కుమారుడు తప్పిపోయిన వారిని వెతికి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పి మతనాయకులకు కనువిప్పు కలిగించి యోధమత సంస్కర్తగా తప్పిపోయిన వారిని హక్కును చేర్చుకొని నిజమైన మెస్సేయగా నిరూపించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇకనైనా ఈ సందేశం విన్న మనము మతభ్రష్టతను విడనాడదాం. స్వచ్ఛమైనటువంటి క్రైస్తవులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. హైందవ సహోదరి సహోదరులు కూడా ఈ యొక్క మతభ్రష్టత విషయాన్ని వారి మతాలను కూడా గౌరవిస్తూ సర్వమత సౌభ్రాతృత్వాన్ని ప్రకటిస్తూ అందరం సర్వజనం సుఖవిభవ అను సూత్రం ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయంలో మనకు సహాయం చేయమని మన ప్రభువుని వేడుకుందాం. ప్రార్థన. కరుణామయుడా, ప్రేమమయుడా, మహోన్నతుడా క్రీస్తు, ఈ రోజుటి సువిశేషంలో మీరు మాకు ఎరుకపరిచిన విషయాన్ని బట్టి మతభ్రష్టత ఏ రూపంలోనైనా దాడి చేయు అవకాశం ఉన్నది. స్వామి, మీరు తెలియజేసినటువంటి విషయాలను బట్టి మేము జాగ్రత్తగా ఉండుటకు, మా భక్తి విశ్వాసంలో ఎదుగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. మా మనవిని ఆలకించండి ప్రభువా. ఈ మతభ్రష్టత క్రియలు జరగబోవారి వాటి నుండి కూడా అందరినీ కట్టడి చేసి అందరినీ జక్కగారిని ఆదుకొనమని మిమ్మల్ని బ్రతిమాలి మా నాథుడైన యేసయ్య ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, ప్రత్యేకంగా ఈరోజు ఉద్యోగస్తులందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా వారు ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఇటువంటి మతాచారాలకు సంబంధించిన లేకపోతే మతభ్రష్టతకు సంబంధించిన విషయాలను వారు పట్టించుకోకుండా అందరూ సహోదరి సహోదరులుగా మానవత్వపు పోకడలతో జీవించే భాగ్యాన్ని, ఉద్యోగాలు నిర్వర్తించే అవకాశాన్ని కల్పించమని మా నాథును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. త్రియేక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతించబడును గాక, కీర్తించబడును గాక, ఆరాధించబడును గాక. ఆమెన్.